ఒక బాలీవుడ్ని ఎందుకు అనాలి? ప్లస్ ఆ అమ్మాయిని నువ్వు హీరోయిన్ అన్నావు, హీరోయిన్ కాదు అమ్మాయి. ఆ అమ్మాయి అయింది, దాని తర్వాత ఆ చెల్లి అయింది, ఆ చెల్లి కూడా అయిపోయింది, దానికి పిల్ల పుట్టేశారు, అంత అయిపోయారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు తుప్పల్లోకి. ఇంకా నువ్వు హీరోయిన్ ఎలా ఆడుతున్నాడు? కరిష్మా ఎప్పుడో నువ్వు జట్టీలు వేసుకుంటున్నావు హీరోయిన్. మరి ఇంక హీరోయిన్ ఏంటి? కరిష్మా కపూర్ అంతే. కరిష్మా కపూర్ ఎవరు? రాజ్ కపూర్ మనవరాలు, రణధీర్ కపూర్ కూతుర్లు, బబితాకి రణబీర్ కపూర్కి, రణధీర్ కపూర్ గారికి పుట్టిన అమ్మాయిలు ఇద్దరు. సో ఇప్పుడున్న రణ్వీర్ కపూర్ ఉన్నట్టు కజిన్స్ వాళ్ళ ఇతనికి అతని కంటే బాగా పెద్దవాళ్ళు వాళ్ళు. అతను రిషి కపూర్ కొడుకు. సో ఇది వాళ్ళ బ్యాక్గ్రౌండ్. ఎలా చేయమన్నాడని ఇప్పుడు ఎందుకు చెప్తుందంటే తను ఏదో చాలా పవిత్రమైన అమ్మాయిలాగా ఉండడం కోసం. మరి అటువంటిప్పుడు నేను అభిషేక్ బచ్చన్ నిశ్చితార్థం అయిందంటే ఎందుకు ఆగిపోయింది? తనకు పెద్ద కథ ఉంది. ఈ అమ్మాయి ఇటువంటి ఆల్రెడీ చేస్తుందని అమితాబ్ బచ్చన్కి ఒకటి ప్రూవ్ చేశాడు. సహారా టీవీ ప్లస్ అక్కడ సహారా హోటల్ ఓనర్ ఒక ఆయన ఉన్నాడు అనమాట. అతను అమితాబ్ బచ్చన్ ఫ్రెండ్స్. అతను ప్రూవ్ చేశాడు నీకు మంచి సంబంధం కాదు ఈ అమ్మాయిని. సో అమ్మాయి ఆల్రెడీ ఇటువంటి క్యారెక్టర్ అని ఆల్రెడీ ఎప్పుడో బాలీవుడ్లో ప్రూవ్ అయింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమంటే పెళ్లి చేసుకుంది, వాడిని వదిలేసింది, అవసరం అయిపోయిన తర్వాత వాడు ఎలాగ వెళ్ళమన్నాడంటే ఉంటారు, చాలామంది ఉంటారు అటుంటాడు. కమర్షియల్గా ఉంటారు అనమాట. సినిమా ఫీల్డ్లో నువ్వేంటో ఆడికి తెలుసు, ఆడేంటో నీకు తెలుసు. ఇద్దరు పెళ్లి చేస్తున్నారు, పిల్లలు పుట్టారు. దాని తర్వాత వాడికి ఒక 100 కోట్ల సహాయం కావాలి, పడుకోమంటాడు. యూ స్పెండ్ టైం అని. అసలు యాక్చువల్గా కీ చేంజ్ చేసుకుని వైఫ్లు కూడా యాక్సెప్ట్ చేసుకుంటారు. అచేత ఈ మధ్య కాదు, ఏ మధ్య ఉంది అది. అచేత ఇటువంటి అయినా జరుగుతుంటే ఇప్పుడు ఎందుకు చెప్పిందంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ సడన్గా చాలా గొప్ప క్యారెక్టర్ అని అనిపించుకోవడం కోసం ఆడి మీద గెంటేస్తుంది. అందరూ ఉంటారు అలాగా, చాలామంది ఉంటారు. అందరూ కాదు, చాలామందికి ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇప్పుడు మనకి మొన్న సమంతకి జరిగిందని చెప్పారా? ఆ మినిస్టర్ కూడా కోర్టుకు పిలిచిందా? అంచేత నేనేమో పేరు అనుకుండా ఉందో అనుకున్నాను, నువ్వు మళ్ళీ పేరు గుర్తు చేస్తున్నావు అనమాట. పుండి మీద కారు వేసినట్టు. సో అంచేత అది నాకు తెలియదేంటి, వాళ్ళ ఆయనే నా ఫ్రెండ్, కొండా సూర్యక వాళ్ళ ఆయన. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అస్తమానం ఎందుకు పేరు చెప్పడం అని ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గాను జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా ప్రబలంలోకి వచ్చింది కాబట్టి జనరల్గా అడుగుతూ ఉంటారు. కరిష్మా కపూర్ చాలా పెద్ద గొప్ప క్యారెక్టర్ అనుకుంటే ఎలా అనబడి అమితాబ్ బచ్చన్ కొడుకు ఎందుకు చేసుకోలేదు లాస్ట్ మినిట్లోనూ?